నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. 5 వారాలు గడిచిపోయాయి. పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. తల్లిదండ్రుల కన్నీటి సముద్రం ఆగడం లేదు. శివుడి నక్షత్రమైన ఆరుద్రలోనే పాప కూడా పుట్టింది. అందుకే శివుడే ఆఖరి హోప్ అంటున్నారు జ్ఞానేశ్వరి పేరెంట్స్. ఇది కేవలం ఒక మిస్సింగ్ కేసు కాదు, ఒక కన్న ప్రేమ అనుభవిస్తున్న ప్యూర్ ఎమోషనల్ టార్చర్. ఒక చిన్నారి తన తల్లిదండ్రులకు దూరమై 38 రోజులు గడిచిపోయింది. లోకానికి ఇది కేవలం ఒక నెంబర్ కావచ్చు, కానీ ఆ తల్లిదండ్రులకు ప్రతి సెకండ్ ఒక లైఫ్ టైం నరకం. ఒక్క క్లూ కోసం తల్లిదండ్రులు ప్రాణాలు పోరాటం. ఒక ఇంట్లో గడియారం తిరుగుతోంది. ఒక తల్లి కళ్ళల్లో కన్నీళ్లు ఎండిపోయాయి. ఒక తండ్రి గుండె ప్రతి ఫోన్ రింగ్తో ఉలిక్కి పడుతోంది. ఈరోజు మనం అడగాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడా అని. ప్రతి ఉదయం తలుపు వైపు చూసే చూపు, ప్రతి ఫోన్ కాల్లోనూ నా బిడ్డ క్లూ దొరికిందా అన్న ఆశ, ప్రతి రాత్రి కన్నీటితో తడిసిపోయే తలగడ. కాకినాడ జిల్లా తుని మండలంలోని సిహెచ్ అగ్రహారంలో ఓ ఇల్లు అనుభవిస్తున్న ఈ వేదన చూస్తే రాతి గుండైనా సరే కరిగిపోవాల్సిందే. నిశ్శబ్దంగా ఏడుస్తున్న ఇల్లు, మూగబోయిన ముద్దుల మాటలు. జ్ఞానేశ్వరి ఇంట్లో ఇప్పుడు నవ్వులు లేవు. కేవలం ఒక భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే మిగిలి ఉంది. ఆ ఇంట్లోకి వెళ్తే ప్రతి వస్తువు ఆ చిన్నారిని గుర్తు చేస్తూ గుండెల్ని పిండేస్తోంది. తను ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మలు మూలన పడి ఉన్నాయి. నన్ను తాకే నా చిట్టి తల్లి ఏది అని అడుగుతున్నట్లుగా ఉన్నాయి. ఈ అర్ధరాత్రి నా బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అని గట్టిగా కోగిలించుకోకపోతుందా అనే ఒకే ఒక్క హోప్తో ఆ తల్లి రోజులు వెళ్లదీస్తోంది. ఆ తల్లి కళ్ళల్లో నీరు ఇంకిపోయింది, కానీ ఆశ మాత్రం చావలేదు. మరొకవైపు పోలీసులు కూడా జల్లెడ పడుతూనే ఉన్నారు. బట్ నో క్లూ. ఆరుద్ర నక్షత్రం, ఆ పరమేశ్వరుడే మా ఆఖరి దిక్కు అంటున్నారు పాప తల్లిదండ్రులు. సైన్స్ సమాధానం చెప్పలేనప్పుడు, చట్టం వెతుకులాట ఆలస్యమైనప్పుడు మనిషికి మిగిలే ఏకైక శరణాగతి ఆ దేవుడే. జ్ఞానేశ్వరి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఆ పరమశివుడినే నమ్ముకున్నారు. ఎందుకంటే పాప జన్మ నక్షత్రం ఆరుద్ర. ఇది సాక్షాత్తు ఆ భోళాశంకరుడి నక్షత్రం. జూలై 13న సోమవారం మాస శివరాత్రి నాడు తుని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో కన్నీళ్లతో అభిషేకాలు చేశారు. అది కేవలం పూజ కాదు, ఈశ్వరుడి పాదాల చెంత ఒక తల్లి కుమ్మరించిన గర్భ శోకం. 200 ఏళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి పవిత్ర రోజు, 100 శివరాత్రులు ఒకే రోజు కలిసొస్తే వచ్చే రోజు జూలై 13న సోమవారం నాడు వచ్చింది. పైగా ఆరుద్ర నక్షత్రం. తల్లిదండ్రులు పాప కోసం ప్రత్యేక పూజలు కూడా చేయించారు. పాపది కూడా ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈరోజు ఏదో ప్రత్యేకమైన రోజు ఉందంట. ఆరుద్ర నక్షత్రం వారు పూజ చేయించుకుంటే కొంచెం మంచి జరుగుతుందని అని తెలిసింది మాకు. పాపది కూడా ఆరుద్ర నక్షత్రం కాబట్టి వచ్చి మా ఫ్యామిలీ వచ్చి తన పేరుని అర్చన చేయించి పూజ చేయించుకున్నాం. అంటే దాని ద్వారా అయినా పాప వస్తుందన్న ఆస్తో వచ్చి వచ్చిన తర్వాత అభిషేకం పంతులు గారితో మాట్లాడితే వచ్చేస్తుందమ్మా, ధైర్యంగా ఉండండి, రోజుల్లోనే వస్తుందని పంతులు గారు కూడా చెప్పారు. ఆశ అయితే ఉంది సార్, వస్తుందన్న ఆశ అయితే ఉంది. ఆశతో వచ్చి పూజ చేయించుకున్నాం. ఎవరు చెప్పారు ఈ రోజు ఇలా పూజ చేయించుకుంటే ఇది అవుతుంది? ఎవరు చెప్పలేదు. ఇన్స్టాలో చూసిన తర్వాత క్యాలెండర్లో చూస్తే ప్రత్యేకమైన రోజు ఇలా శివుడి నక్షత్రం వారు అందరూ పూజ చేయించుకుంటే ఇదొక మంచి జరుగుతుంది అని ఫోన్లో చూసి ఇంకా వచ్చాం. ఏమన్నారు? వచ్చేస్తుందమ్మా, పాప అయితే క్షేమంగా వస్తుంది, రోజుల్లోనే వస్తుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. ఇన్ని రోజుల్లో చెప్పలేదు కానీ రోజుల్లో వస్తుంది. నమ్మకం పాప వస్తుంది అని అయితే నమ్మకం. పాప ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని పూజ చేస్తాం. అంటే పాప కూడా ఆరుద్ర నక్షత్రం, సోమవారం అలాగని పాప ఎక్కడున్నా క్షేమంగా ఉండి కనిపిస్తుంది, మా దగ్గర వస్తుంది అన్న వస్తుంది. ఏమన్నారు పంతులు గారు? వస్తుంది రోజుల్లోనే.
ఓకే. రోజుల్లో అంటే ఇంకా టైం ఏం చెప్పలేదు, క్షేమంగానే ఉంది, పాప అయితే వస్తుంది. ఉమ్. ఓకే. ఇది చిన్న ఆశ, భగవంతుడి వాళ్ళ పాప దొరుకుతుంది. ఉమ్. ఎక్కడో ఎవరికోళ్ళు కనిపిస్తే ఫోన్ చేస్తారు కదా, ఉమ్. ఇది ఎక్కడో కాడ కనిపిస్తుంది, భగవంతుడు చూస్తాడు కదా దేవుడు అన్ని, ఉమ్. అదే నమ్మకం ఉంది. ఉమ్. అవును, పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళకన్నా ఎక్కడో కాడ కనిపిస్తుంది అన్నట్టు. ఉమ్. మీరు కూడా మొన్న బండి మీద ఎక్కడెక్కడో తిరిగారు, ఏంటి అక్కడ ఏం చెప్పారు? అక్కడ కనిపిస్తే ఫోన్ చేస్తాం, పాప ఇటుకెళ్ళాక ఇప్పుడు చూడలేదు ఉమ్. అలాంటి పోస్టుల్లో అందరికీ ఇచ్చుకుంటూనే వస్తాం. ఉమ్. ఎక్కడ నాజుకు వెళ్తే అన్న ఫోన్ చేస్తాం. ఉమ్. ఓకే. ఏ ఊర్లో వెళ్ళారు మొన్న? చిన్న చిన్న ఊర్లు, మలవారం కంచెల్లో అనుకున్నాయి ఉమ్. ఊర్లు పెట్టాం. ఉమ్. ఏం చెప్పారా మామూలుగా పాప మిస్ అయిందన్న సంగతి వాళ్ళకి తెలిసింది అంటున్నారా, ఏమంటున్నారు? ఫోన్లో అవి చూస్తున్నాము అంటున్నారు, ఎక్కడన్నా కనబడితే తప్పకుండా ఫోన్ చేస్తాం. ఉమ్. ఆరుద్ర నక్షత్రం శివునికి ప్రీతికరమైనది. ఈ పూజల వల్ల ఖచ్చితంగా మిరాకిల్ జరుగుతుంది. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో పాప సురక్షితంగా ఇంటికి వస్తుందని పూజారి చెబుతున్నారు. ఇది ఒక మూఢ విశ్వాసము, ఆధ్యాత్మికమో కాదు, కానీ ప్రాణం కోల్పోతున్న ఆ కన్నవారి గుండెలకు ఇదొక్కటే ఇప్పుడు ఆక్సిజన్. ఆరుద్ర నక్షత్రం, ఆరుద్ర నారుద్రో రుద్రమర్చయేతు అని, ఒక రుద్రుడిని అభిషేకించాలి అంటే వాడు రుద్రుడై ఉండాలి, ప్రతి ఒక్క జీవుడు కూడా. అంచేత ఆ ఆరుద్ర నక్షత్రం రోజుని, ఇవాళ చతుర్దశి ఆరుద్ర సోమవారం రావడం మన యొక్క దేశానికి, మన భరతఖండానికి చాలా క్షేమదాయకం. అంచేత ప్రతి శివాలయాల్లోనూ కూడా ఈ ఆరుద్ర నక్షత్రం రోజుని ఇలాగా ఈ చతుర్దశి సోమవారం మహాప్రదోషము అంటే సాయంత్రం, ప్రదోషము అంటే సాయంత్రం, ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా సుప్రభాత సేవలు అలాగే అభిషేకాల అర్చనలు జరిగినప్పటికీ ఈ సూర్యాస్తమయం ఆ ప్రదోషంలో నందీశ్వరుడికి ఈశ్వరుడికి కూడా ఏకకాలంలో పంచామృతాలతోటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకారం అనంతరం నైవేద్యం చేసి ప్రసాద వినియోగం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఆలయంలోనూ కూడా ఎంతో ఎవరి శక్తి కొలిది వారు ఆరాధిస్తూ ఉంటారు. అంచేత మన శివాలయం స్వయంభూ కొన్ని వందల సంవత్సరాలు, 150 సంవత్సరాల నుంచి కూడా స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఉన్నారు. అంచేత ఈ సంవత్సరం మహాప్రదోషం రావడం వల్ల భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం జరపబడుతుంది. అంచేత అలాగే ఈ రోజుని జ్ఞానేశ్వరి ఆ అమ్మాయి జరిగి మామూలుగా 4 రోజులు అవుతుంది, ఇప్పటికొచ్చి అమ్మాయి జాడ ఏమీ తెలియలేదు. అందుచేత ఇవాళ శివుడు యొక్క ఆరుద్ర అంటే ఆత్రత, తల్లిదండ్రుల యొక్క ఆత్రత బిడ్డ కోసం. అలాగే ఆరుద్ర అంటే అది కూడా దయ, ఈశ్వరుడు యొక్క దయ. అంచేత ఆ ఆరుద్ర కాలంలో నక్షత్రంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరి చేత కూడా స్వామివారికి అభిషేకించి గోత్రనామాలతో కాస్త ఆ శిశువు తొందరగా దొరకాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే ఈ ఆరుద్ర నక్షత్రంలో ఖచ్చితంగా ఈ వారం 15 రోజుల్లో ఆ పిల్ల ఇంటికి చేరుతుంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, గురు కటాక్షంతో. అంటే తప్పకుండా ఇలాంటి శుభాలు జరగాలని, ఆ తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలని, గ్రామం అంతా క్షేమంగా ఉండాలని. అంటే ఇప్పటికే 36 రోజులు దాడుతుంది పాప మిస్ అయ్యి. అంటే ఇవాళ ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అంటే పాప దొరికే అవకాశం 10-15 రోజుల్లో దొరుకుతుందని మీరు కూడా చెప్తున్నారు. అంటే ఏ విధంగా అంటే ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు మీద ఆ పంచామృతాలు అలాగే ద్రవ్యాలు ఎప్పుడైతే అభిషేకించామో, ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలం ఉంది. ఈ పాలు ఎందుకు పోసాం, పెరుగు ఎందుకు వేసాం, తేనె ఎందుకు వేసాం అంటే ఒక్కొక్క ద్రవ్యానికి ఆ కోరిక కోసం ఆ ద్రవ్యాన్ని ఆ శివలింగం మీద వేస్తూ ఉంటాం. అంచేత ఎప్పుడైతే ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈ ద్రవ్యాలతో స్వామివారు అభిషేకించామో తప్పకుండా స్వామి కటాక్షం ఆ పసి హృదయంలో దూరి ఖచ్చితంగా తీసుకొస్తుందని శాస్త్రవచనం. తప్పకుండా రావాలనే అందరం కోరుకుందాం. అంటే పాపది కూడా ఆరుద్ర నక్షత్రం అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఈ రోజుకు ఉన్న ప్రత్యేకతకి పాప ఉన్న నక్షత్రానికి ఏమైనా సంబంధం ఉందా? జన్మ నక్షత్రం వస్తే అందులో ఆరుద్ర అవ్వడం చాలా
బ్రహ్మాండమైనది. ఆరుద్ర ఈశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం. అంచేత అదే నక్షత్రంలో మన జ్ఞానేశ్వరికి కూడా ఆ నక్షత్రం రావడం, ఇది ఆ అమ్మాయి యొక్క ఈ తల్లిదండ్రుల యొక్క జీవితంలో ఒక తిరుగులేని మలుపు. ఖచ్చితంగా శుభం చేకూరుతుందనే మాకు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆనందంగా చెబుతున్నమాట. అంటే ఇంకా చాలామంది ఎన్నో చాలా చోట్ల చాలా రకాలుగా చేస్తున్నారు. కానీ మన ఈశ్వరుడు స్వయంభూ, దీనికి ప్రతిష్ట కాదు. అంచేత ఇక్కడ ఇన్నాళ్ళకి ఈ పరమేశ్వరుడు ఇక్కడ తీసుకొచ్చాడు అంటే ఖచ్చితంగా శుభం జరుగుతుందనే ప్రతీక. శుభం. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆర్టీవీ ఒక చిన్న విన్నపం చేస్తోంది. సోషల్ మీడియాలో ఎలాంటి ఫేక్ న్యూస్, అలాగే అన్వెరిఫైడ్ థియరీస్ షేర్ చేసి ఆ తల్లిదండ్రుల కడుపు కోతను పెంచకండి. ఎందుకంటే 38 రోజులుగా ఆ తల్లి కడుపు నిండా అన్నం తినలేదు, ఆ తండ్రి కంటి నిండా నిద్రపోలేదు. ఆ ఇంటి తలుపులను రాత్రైనా సరే బార్లా తెరిచే ఉంచుతున్నారు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా తమ గుండె చప్పుడు, తమ ప్రాణం జ్ఞానేశ్వరి పరుగున లోపలికి వచ్చేస్తుందని. పాప కోసం పోలీసులు వెతికి అలసిపోయారు. తల్లిదండ్రులు ప్రాణాలతో ఉన్నారంటే ఉన్నారంతే. అన్ని దారులు మూసుకుపోయాయి. అయిన వాళ్లే కాదు, కాని వాళ్ళను కూడా కాళ్ళు పట్టుకున్న పాప ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. చివరకు దేవుడే దిక్కంటున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. మరి ఆ శివుడి జన్మ నక్షత్రంలోనే పుట్టిన పాపను ఆ శంకరుడే తీసుకురావాలని వారంతా కోరుతున్నారు. పాప గురించి వాస్తవం తెలియదు, నమ్మకం గెలుస్తుందో లేదో కూడా తెలియదు. అయినా ఎదురుచూపులు మాత్రం ఆగలేదు. కుడిగడుతున్న కొండెక్కుతున్న దీపం లాంటి చిన్న ఆశ ఆ చిన్నారిని తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని కోరుకుందాం. మీకు ఎలాంటి సమాచారం తెలిసినా, అది ఎంత చిన్న క్లూ అయినా సరే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు తెలియజేయండి. మీరు ఇచ్చే ఒక్క ఫోన్ కాల్, ఆ ఒక్క సమాచారం ఆ తల్లిదండ్రులకి ప్రాణదానం చేయవచ్చు.